what is your review? సో రివ్యూ చెప్పాలంటే ఇక మాటలు లేవు. యాజ్ ఎ ప్యూర్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్గా అసలు అనుకోని హిట్. ఆల్మోస్ట్ చాలా 2 years వెయిట్ చేసాం సినిమా కోసం. సినిమా వచ్చిన తర్వాత ఇప్పుడు ఆల్మోస్ట్ బీజిఎం కానీ స్టోరీ కానీ స్టోరీలో ఎక్కడా ల్యాగ్ లేదు. ఆల్మోస్ట్ 2 hours 2.5 hours ఎక్కడ సినిమా నుంచి డీవియేట్ అవ్వకుండా చాలా బాగా తీసుకెళ్ళాడు సుజిత్. అండ్ తమన్ బీజిఎం నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవాలి. సో మీకు డైరెక్ట్గా మనం విన్న సాంగ్స్ అన్ని ఉన్నట్టు అనిపించవు, కానీ లైక్ బ్యాక్గ్రౌండ్లో వెళ్ళిపోతానే ఆ సాంగ్సే ఎలివేషన్ బీజిఎంగా పనికొచ్చాయి. అండ్ నెక్స్ట్ చెప్పాలి అంటే చాలా ఉన్నాయి మూవీలో, అన్నీ ఎక్స్పీరియన్స్ అవ్వాలి, ఏది లీక్ చేయాలనుకోవట్లేదు. సో డెఫినెట్లీ మీరు థియేటర్లో అయితే పక్కా చూడాలి. ఫైట్ సీన్స్, యాక్షన్ సీక్వెన్సెస్, వాటి మీద నీ ఒపీనియన్? సో అంటే ఎవ్రీథింగ్ అంటే లాజిక్గా తీసినట్టు అనిపించింది. అంటే కొడితే 100 మంది ఎగిరిపోయే అట్లా కాకుండా లైక్ సో ప్రాపర్ ఎట్లా చూపించాలి, వాళ్ళు తీసుకున్న జాపనీస్ సబ్జెక్ట్ కానీ కటానా అన్నీ సో చాలా బాగా తీశారు. అండ్ పవన్ కళ్యాణ్ గారు చాలా బాగా చేశారు. కటానా మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవాలి. తమన్ బీజిఎం విత్ ఎవ్రీథింగ్. I would say ఈ మధ్యన వచ్చిన పవన్ కళ్యాణ్ మూవీస్ లో ది బెస్ట్ మూవీ అని. డూ యూ హ్యావ్ ఎనీ కామెంట్స్ ఫర్ దట్? సో నథింగ్. నాకు తెలిసి పవన్ కళ్యాణ్కి ద మూవీ ఆఫ్ ద డెకేడ్ అంటే ఓజీ అనే చెప్పాలి. పక్కా ఇదైతే నిలిచిపోద్ది. పవన్ కళ్యాణ్కి ఇట్స్ ద బిగ్గెస్ట్ హిట్. నాకు తెలిసి చెప్పచ్చో లేదో ఒక 10 గబ్బర్ సింగిల్ చూసినట్టు ఉంటుంది ఫ్యాన్స్కి మాత్రం. ఫుల్ మీల్స్. సో జానీ మీద నీ ఒపీనియన్ ఏంటి? జానీ మీద చెప్పాలంటే మీరు ఖచ్చితంగా మూవీ చూడాలి. సో ఐ డోంట్ వాంట్ టు రివీల్ ఎనీథింగ్, స్పాయిల్ ఎనీథింగ్ ఫర్ ఫ్యాన్స్. సో మీరు వెయిట్ ఫర్ జానీ. సో మూవీ అయితే షూర్ షాట్ బ్లాక్ బస్టర్. ఎన్ని రికార్డులు ఎక్కడెక్కడ పెడతాయి అనేది తర్వాత మాట్లాడుకోవాలి, ఎందుకంటే లెక్కేయడానికి సరిపో నాకు తెలిసి ద బెస్ట్.